తీపి ఫలాలు, స్వీట్ ఫ్రూట్స్. పచ్చని పల్లెటూర్లో రవి మరియు సురేష్ ఒక చెట్టు కింద కూర్చుని రైతులు పనిచేయడం చూస్తున్నారు. ఇన్ అ గ్రీన్ విలేజ్, రవి అండ్ సురేష్ ఆర్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ వాచింగ్ ఫార్మర్స్ వర్క్. మనం కూడా మన సొంత తోటను పెంచుదాం అన్నాడు రవి. సురేష్ సరేనన్నాడు. లెట్స్ గ్రో అవర్ ఓన్ గార్డెన్ టూ, సెడ్ రవి. సురేష్ అగ్రీడ్. రవి ప్రతిరోజూ నేలని తవ్వి విత్తనాలు నాటి నీళ్లు పోశాడు. రవి dug the soil, planted seeds and watered them every day. సురేష్ విత్తనాలను అజాగ్రత్తగా విసిరేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. సురేష్ threw the seeds carelessly and went away to play. కొన్ని రోజుల తర్వాత రవి మొక్కలు ఆరోగ్యంగా మొలకెత్తాయి. After a few days, Ravi's plants sprouted into healthy shoots. సురేష్ పొలం పొడిగా ఖాళీగా ఉంది. Suresh's field stayed empty with only dry soil. రవి తన కష్టాన్ని కొనసాగించాడు. నీళ్లు పోయడం, కలుపు మొక్కలను తీయడం. రవి కంటిన్యూడ్ హిస్ హార్డ్ వర్క్, వాటరింగ్, రిమూవింగ్ వీడ్స్. వారాల తర్వాత రవి తోట తీపి పండ్లు మరియు కూరగాయలతో నిండిపోయింది. వీక్స్ లేటర్, రవిస్ గార్డెన్ వాజ్ ఫుల్ ఆఫ్ స్వీట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. తన పొలం ఖాళీగా ఉండటం చూసి సురేష్ విచారంగా ఉన్నాడు. సురేష్ ఫెల్ట్ సాడ్ సీయింగ్ హిస్ ప్యాచ్ ఎంప్టీ. రైతు మామ వచ్చి, కష్టపడి చేసిన పని ఎప్పుడూ తీపి ఫలితాలను ఇస్తుంది అన్నాడు. ఫార్మర్ అంకుల్ కేమ్ అండ్ సెడ్, హార్డ్ వర్క్ ఆల్వేస్ గివ్స్ స్వీట్ రిజల్ట్స్. రవి తన పండ్లను సురేష్తో పంచుకుని కష్టపడటం యొక్క విలువను నేర్పించాడు. రవి షేర్డ్ హిస్ ఫ్రూట్స్ విత్ సురేష్, టీచింగ్ హిమ్ ద వాల్యూ ఆఫ్ ఎఫర్ట్. ఇద్దరు స్నేహితులు తోటలో నవ్వుతూ కనిపించారు.